అండ్ మీరు చూస్తున్నది సేంతం చెట్టు అనమాట. ఈ చెట్లు కూడా పూర్తిగా కనుమరుగైపోయే అవకాశం అనేది కూడా ఉందన్నమాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎక్కడికక్కడ చాలా పైన ఉన్న చెట్లు మొత్తం కూడా పూర్తిగా నరికివేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. చూడండి, ఈ చూస్తున్న మీరు సేంతం కాయలు ఇప్పుడున్న జనరేషన్లో ఒక 15 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా ఇవి తెలియదు అనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటే వీటి గురించి తెలియదు. ఇవి తినే కాయలని కూడా చాలామందికి తెలియదు అనమాట. వీటిల్లో వగరు తీపి చెట్లు కూడా ఉంటాయి అన్నమాట. కొన్ని కాయలు వగరగా ఉంటాయి, కొన్ని కాయలు అంటే చెట్టును బట్టి ఉంటాయి అన్నమాట. వగరు తీపి చెట్లు కూడా ఉంటాయి. మనం కోసిన కాయలు చూపిస్తారండి. ఇవన్నీ కూడా సేంతం కాయలు అనమాట. ఇవన్నీ కూడా ఈ రోజు కోసిన ఈ చెట్టు కోసాం అనమాట. ఇవన్నీ కూడా ఇవి చూడండి, ఇట్లా బాగా ముగ్గిపోయిన అయితే బాగా తీయగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే వీటిలో పురుగులు ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట. పూర్తిగా వీటిలన్నిటిని చూసుకుని తినాలి. ఇదిగోండి, ఈ కొన్ని గింజలు ఇదిగో ఇట్లా ఉన్నాయన్నమాట. వీటిలో పురుగులు ఉండే అవకాశం కూడా ఉంటుంది. వీటిని తీసుకుని తిన్నట్లయితే బాగుంటాయి. ఇట్లా ఉన్న కాయల్లో పురుగులు ఉండవు. బాగా ముగ్గిపోయినట్లయితే పురుగులు ఉంటాయి అన్నమాట. అవి చూసుకుని జాగ్రత్తగా తినాల్సిన అవసరం ఉంటుంది. కాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.